కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనలను సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి తన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి సర్వ మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ మాటను మూలవాక్యంగా తీసుకుందాం. 143వ పేజీ 143వ పేజీ కొత్త నిబంధనలో రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ చదువుబడిన మాటలో ఒక పెద్ద టైటిల్ కనిపిస్తుంది. ఆ టైటిలే దేవుని రాజ్యం, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు మనం ఎవరి రాజ్యంలో ఉన్నాం అది తెలుసుకోవాలి. ఎవరి రాజ్యంలో ఉన్నాం? మనుషులుగా మనం బ్రతుకుతున్నాం. ఈ రాజ్యం అంతా ఎవరిది? అపవాదిది. అదేంటండి, దేవుడు కలుగు చేసిన సృష్టి కదా, అపవాది అంటారా ఏంటి అని అంటే, అవును, వాడు ఆక్రమించుకున్నాడు. దేవుడు కలుగు చేసిన సృష్టిని వాడు ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకుంటారా లేదా? కొన్నిసార్లు భూములు కబ్జాలు జరుగుతాయి, అవునా? స్థలాలు కబ్జాలు చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు. వాడిది కాకపోయినా వాడిది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. యథార్థంగా వాడిది కాదు, కానీ వాడిది అన్నట్టుగా వాడి పెత్తనం చేస్తూ ఉంటాడు. అపవాది కూడా అంతే. అందుకనే ఈ లోక రాజ్యములను వాటి మహిమను ఆయనకు చూపించి నాకు నమస్కారము చెయ్యి, నీకు ఇస్తానన్నాడు అపవాది. వాడిది కానప్పటికీ వాడు పెత్తనం జలాయిస్తూ ఉన్నాడు, వాడు ప్రభావం చూపుతా ఉన్నాడు, వాడు ఏలుబడి చేస్తా ఉన్నాడు, వాడు ఆధీనంలో అనేక మందిని ఉంచుకున్నాడు. అయితే ఇది అపవాది రాజ్యం అనుకుంటే మనకు వేరొక రాజ్యం ఉన్నది. అదే దేవుని రాజ్యం. అక్కడ ఎవడి పప్పులు ఉడకో, ఎవడి ఆటలు చల్లం. భారతదేశంలోనికి హిందుత్వం వచ్చింది అనేది వాస్తవం. భారతదేశం హిందూ దేశం కాదు. భారతదేశంలోనికి హిందుత్వాన్ని తీసుకొచ్చారు. ఇది చరిత్రను తవ్వితే అర్థమైంది. ఒక దేశము ఒక మతానికి చెంది నవ్వద్దు. ఒక దేశంలో రకరకాల మత విశ్వాసాలు కలిగి ప్రజలు ఉంటారు, రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు, వర్ణాల వాళ్ళు ఉంటారు. అంతేకాని ఈ ప్రాంతంలో వీళ్ళే ఉండాలి, వీళ్ళ ప్రాంతంలో వీళ్ళే ఉండాలని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు దేవుని మూలంగా కలిగింది. బలవంతులు సంపన్నులు ఏం చేస్తారంటే ఆక్రమించుకుంటారు, పెత్తందారులు ఏం చేస్తారంటే పెత్తనం చేస్తారు. ఇక్కడ నాది నాది అని చెప్పుకుంటారు, మాట్లాడతారు. కానీ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఎవడి అధికారము ఎవడి పెత్తనము చలామణి అవ్వనే అవ్వదు. అది దేవుని రాజ్యం. ఆ రాజ్యములో భోజనము పానము కాదు, కోటి విద్యలు కూటు కోసమే అన్నారు పెద్దలు, అవునా? ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ విధంగానూ డబ్బు సంపాదించినా ఎందుకయ్యా? మంచి ఆహారం తినడానికి, మంచి బట్ట ధరించుకోవడానికి. కోటి విద్యలు కూటి కోసమే. అయితే ఇది ఈ లోక సంబంధమైన జీవితం. ఏమి తింటామో ఏమి తాగుతామో అని ఆలోచించేది, వాటి గురించి విచారించేది ఈ లోక సంబంధమైన రాజ్యం. అందుకని అంటాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఆలోచించదని ప్రభువారు మాట్లాడతారు. ఈ లోక ప్రజలు వాటన్నిటిని గురించి విచారిస్తారు. మీరైతే మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి. రాజ్యాన్ని నీతిని వెతకాలి. మీరందరూ సమకూడారు సమయానికి. రాజ్యాన్ని నీతిని వెతికేవాళ్ళు త్వరగా వస్తారు. బ్రతుకు పోరాటం, ఏమండి, సేవకులు పాట రాశారు, బ్రతుకు పోరాటం నన్ను బలి చేసి అని ఒక మంచి లిరిక్ ఉంది ఆయన పాటలో. బ్రతుకు పోరాటంలో తినేదాని గురించి, తాగేదాని గురించి, ధరించుకునే దాని గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి భయపడుతూ వాటిని వెంబడిస్తూ దేవుని చిత్తాన్ని కానకుండా ఉండేవాళ్ళు చాలా మంది. ఆయన రాజ్యములో భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. ఈ యొక్క దేవుని రాజ్యము గురించి ఆనాడు ప్రకటన చేశాడు బాప్తిస్మిచ్చే యోహాను. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి ముందు
ఈ లోకంలో ఎవరైనా దేవుని రాజ్య ప్రస్తావన తీసుకొచ్చారా? పాత నిబంధనలు ఎక్కడ చూపిస్తారు మీరు? బలవంతులకు జ్ఞానవంతులకు మరుగు చేసి పసిబాలులకు దేవుడు తన సంగతులు బయలుపరిచాడనంటే అబ్రహాము అంతటి విశ్వాసవీరుడు లేడు, మోషే అంతటి తెగింపు కలిగిన వాడు లేడు. ఆనాడు ఎంతో మంది భక్తులు, వీరులు, సూరులు ఉన్నారు. వారికి మరుగు చేసి పసిపిల్లలమైన మనకు ఈ రాజ్య సంగతులు దేవుడు బోధించాడు, అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలు విషయం కాదు ఇది. ఆనాటి కాలంలో నిత్యముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అది ఆనాడు ఆశీర్వాదం. కానీ నేడు ఆశీర్వాదం ఏంటి తెలుసా? మొదట రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు నీకు అన్నీ వస్తాయి. ఇదేంటి ఎంత డిఫరెన్స్ ఉంది? నీవు పోవు చుట్టూ ఆశీర్వదిస్తానన్నాడు, నువ్వు అడుగుపట్టే స్థలం నీదేనన్నాడు. ఇప్పుడు అన్నాడు ఇక్కడ ఎంత సమకూర్చుకుంటావు అనేది కాదు, పరలోకంలో సమకూర్చుకోవాలి. ఇది ఇప్పుడు ట్రెండ్. ఇది క్రీస్తు ప్రభువారు రాకముందు వరకు ఒక లెక్క, వచ్చినాక ఒక లెక్క. ఎందుకంటే ఈయన పరలోక రాజ్య మర్మములను బోధించాడు. అందుకని అంటాడు, నేను చూచిన సంగతులే మీకు చెప్తున్నా. ఎందుకయ్యా యేసు ప్రభు వారి మాట నమ్మాలి అని అంటే, నమ్మాలి. ఎందుకంటే మరణం ముందు వరకు సంగతులు ఎవడని చెప్తాడు. మరణించిన తర్వాత ఎవడు చెప్పగలడు సంగతులు? మరణాన్ని జయించిన వాడైనా, మానవులలో ప్రత్యేకమైన వాడు, సృష్టిలో ప్రత్యేకమైన వాడు. కాబట్టి ఈయన మాట వినాల్సిందే. ఈయన అంటాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనగా పశ్చాత్తాపడండి బాప్తిస్మ చౌహాన్ చెప్తే ఆయన వెనకనే ఈయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని? పశ్చాత్తాప పడండి, మారు మనసు పొందండి. ఆ తర్వాత అపొస్తలులు కూడా అదే బోధ చేశారు. పశ్చాత్తాపడకి యేసు ప్రభు పిలువ వచ్చాడు కాబట్టి మీరందరూ పశ్చాత్తాపడండి, అయ్యలారా మీరు ఎందుకు ఎలాగో చేయించున్నారని అపొస్తలులు కూడా కేకలు పెట్టారు, ప్రకటన చేశారు, సువార్త ప్రకటించారు. అయితే పశ్చాత్తాపడి ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని గురించి పశ్చాత్తాపడి ప్రభువే తన సొంత రక్షకుడు అంగీకరించి ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఒకవేళ నువ్వు బాప్తిసం పొందినప్పుడు పశ్చాత్తాపం లేకుండా ఒకవేళ పొందేసావేమో, ఇప్పుడు పశ్చాత్తాపడైతే. ఒకవేళ బాప్తిసం పొందినప్పుడు పశ్చాత్తాపడి ఆ తర్వాత పశ్చాత్తాపడడం మానేసావా, ప్రతిదినం సిలువ మోసే క్రమంలో ప్రతిరోజు పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు నీ సిలువను ఎత్తుకునే క్రమంలో నీ పాత జీవితాన్ని గుర్తు చేసుకుని ఎటువంటి నన్ను దేవుడు ప్రేమించాడని ఆయన ప్రేమను తెలుసుకుని నీ దుర్దశను గుర్తు తెచ్చుకుని ఏడవాలా, పశ్చాత్తాపడాలా. ఇలా క్రమంగా జీవిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో దేవుడు తన ఆత్మగా నివాసం చేస్తాడు. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో ఆయన వారు ఏం చేస్తారంటే పరలోక రాజ్య ఆనందాన్ని అనుభవిస్తారు. ఆయన వారు భోజనమును బట్టి, పానమును బట్టి సంతోషపడేవాళ్ళు కాదు. స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు. వస్త్రాలతో వచ్చు ఆనందము కొద్దిసేపు మాత్రమే, ఆహారంతో వచ్చు ఆనందము కొద్దిసేపు మాత్రమే ఉండును. యేసయ్యా మాకిచ్చిన సంతోషం ఆహారం ఉన్నా లేకున్నా, వస్త్రాలు ఉన్నా లేకున్నా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్ని ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, మునుపు భోజనము గురించి, పానం గురించి అనగా బ్రతుకు భయముతో బ్రతికిన వాళ్ళం. బ్రతుకు భయముతో జీవితకాలం అంతయు దాస్యమునకు లోబడిన వాళ్ళం. జీవితాంతము మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాళ్ళం. అటువంటి మనలను దేవుడు ప్రేమించాడు, ధైర్యము కలిగిన వరకు. దేవుని రాజ్య సంగతులు మనకు నచ్చినట్టుగా చేసుకోకూడదు. మనకు నచ్చినట్టుగా ఈ రాజ్య సంగతులు అర్థం చేసుకోకూడదు. ఏ మాదిరి అర్థం చేసుకోవాలి, ఎలా అంగీకరించాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 14 వచనం, 40వ పేజీ. మీరు కష్టపడుతున్నారని నేను పేజీ నెంబర్ రాసుకొచ్చా. 40వ పేజీ చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 14 వచనం. ఒబబడి చిన్న బిడ్డల నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఆ తర్వాత 15వ వచనం కూడా, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరించని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చిన్న బిడ్డల పరిస్థితిలో చూడాలి. చిన్న బిడ్డలు ఏది చెప్తే అది నమ్ముతారు. అవునా? నాకు తెలిసింది నువ్వు చెప్పాలనుకోరు, అనుకుంటా. వాడు నేర్చుకుంటారు. చిన్నతనం దేనికి సాదృశ్యం అంటే నేర్చుకోవడానికి. చిన్న బిడ్డలు వారి వలె అలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. విశ్వాసంలో చిన్న బిడ్డలు ఎలా ఉంటారో ఒక ఉదాహరణ చెప్తా. మన దైవజనులు మరి తండ్రి గారు పరిచర్య ప్రారంభించిన ప్రారంభంలో
అప్పుడు పేదరికం ఉండేది. జాగ్రత్తగా రండి, పేదరికం ఉండేది. చాలా జాగ్రత్తగా రండి మీరు. పేదరికం ఉండేది. అంత చదువు కూడా లేదు ఎవరికి, విశ్వాసుల్లో కొంతమందికి చాలా వరకు పేదరికం ఉండేది, చదువు లేదు, సరైన ఆదాయం లేదు, సరైన తిండి లేదు, ఒక రకమైనటువంటి దీనస్థితిలో ఉండేవాడు. ఆ రోజుల్లో సేవకుడు గద్దించి చెప్పినా, తిట్టి చెప్పినా, విమర్శిస్తూ చెప్పినా చాలా లోబడ్డారు. మీకు ఒక విషయం తెలుసా? ఒక విశ్వాసి సరైన నడక నడవలేదని ఒక సహోదరుడిని దైవ సేవకులు ఏం చేశారంటే, ఈ సౌండ్ బాక్స్కి కనెక్షన్ ఇచ్చి ఉంటుంది కదా, వైరు ఆ వైరు లాగి ఆ వైరును 2 చుట్లు చుట్టి లాగి ఇటు మీద కొట్టారు. ఎవరిని? సంఘ కాపరి విశ్వాసుని కొట్టాడు. కొట్టినప్పుడు ఆ వ్యక్తి బాధపడలా, వ్యసనపడలా, ఆ వ్యక్తి మనసులో నొచ్చుకోలా. ఏం చేశాడు తెలుసా? తను చేసిన తప్పును పరీక్షించుకుని లోబడ్డాడు. చిన్న బిడ్డల మనస్తత్వం. అదే వ్యక్తి కొంచెం స్థిరపడిన తర్వాత, కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత, కొంచెం పెద్దోడైన తర్వాత, ఒక మాటకు అలిగి, ఒక బోధకు, ఒక ప్రసంగానికి నొచ్చుకుని సంఘాన్ని, సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఏమయ్యాడు? అప్పుడేమో చిన్నపిల్ల మాదిరి ఉన్నాడు, ఇప్పుడేమయ్యాడు? పెద్దోడు అయిపోయాడు. మేము లోబడాల్సిన అవసరం లేదు, మేము ఒదిగి ఉండాల్సిన అవసరం లేదు, మేము తగ్గి ఉండాల్సిన పని అవసరం లేదు. ఈ మధ్యలో వచ్చింది కదా తగ్గేది లేని డైలాగు. తగ్గేది లేదంతే. ముందుకు ముఖ్యంగా సేవకుల దగ్గర తగ్గేదే లేదు. తగ్గేదే లేదు అన్నోడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. తగ్గాలంతే. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. దేవుని రాజ్యంలో ఎవరికి స్థానం ఉంది అని అంటే, తగ్గించుకున్న వాడికి, పసిపిడ్డల మాదిరి, చిన్న పిల్లల మాదిరి తగ్గించుకుని తనను తాను రిక్తులుగా చేసుకున్న వాడికి దేవుని రాజ్యం ఎంచబడుతుంది. అంగీకరించినప్పుడు కూడా, దేవుని రాజ్య సంగతులు కూడా అంగీకరించినప్పుడు కూడా ఎవరెవరో పుస్తకాలు రాస్తారు. ఏంటి? నేను పరలోకాన్ని చూశాను, నాకు దర్శనం కలిగింది, నాకు కల వచ్చింది, పద్మాసు ద్వీపంలో యోహానుకు కలిగిన ప్రత్యక్ష, ఒక రోజు రాత్రి నేను ఉపవాసం ఉంటే నాకు కలిగిందని కొంతమంది పరలోక రాజ్యం గురించి పుస్తకాలు రాసేశారు. మీరు చూసారు లేదు? మనకు అంత టైం లేదంటారా? ఆ పుస్తకాలు చదివేసేసి మనం అర్థం చేసుకోకూడదు, లేదంటే మనకు నచ్చినట్టుగా అర్థం చేసుకోకూడదు. దేవుని వాక్యం ఎలా చెప్తుందో దాన్ని అర్థం చేసుకోవాలి. అయ్యా, ఈ దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే, ఆనాడు శిష్యుని అడిగితే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు ప్రభు? దేవుని రాజ్యం సమీపంగా ఉందన్నాడు. ఇంకోసారి అడిగితే ఏమన్నాడు? శాస్త్రులు పరిశీలకు వణుకు పుట్టింది. వీళ్ళకేం అర్థం కావట్లా. అదరో ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదన్నాడు. వీళ్ళకేం అర్థం కావట్లా. ఎందుకంటే వీళ్ళు పసిపిడ్డల మాదిరి లేదుగా, చిన్నపిడ్డల మాదిరి దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునేంత తగ్గింపు శాస్త్రులు, పరిశీలు, ధర్మశాస్త్రోపదేశకులకి, యాజకులకి ఆనాటి కాలంలో లేదు కదా. అందుకని పిచ్చెక్కిపోయింది. నీకైనా నాకైనా అంతే. ఎంతో తగ్గించుకుని, ఎంతో ఒదిగి ఉంటే ఆ పరలోక రాజ్య మర్మాలు బయలుపరుస్తాడు మనకి. మీ మధ్యనే ఉందన్నాడు. అయ్యో, మా మధ్యకి వచ్చిందా? ఎస్. ఆ రాజ్యమునకు అధిపతి అయిన వాడు నరావతరిగి లోకానికి, ప్రజల మధ్యకి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఏముంది? ఆనందం ఉంది. పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యములో ఆనందం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, సుఖం ఉంది, కన్నీరు లేదు, కల్మషం లేదు, రాగద్వేషాలు లేవు, వేదన లేదు. అక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ తెచ్చేశాడు. ఎక్కడికి? భూమి మీదకి. అక్కడ ఏదైతే ఉందో అది ఈ లోకంలో నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకు ఆరాధించాలంటే ఇందుకే. ఈ లోకంలో నిత్యము పాపము చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో, వేదనతో, కన్నీటితో, దుఃఖంతో బ్రతకాలే. మనం చేసిన తప్పులు కంటిన్యూ అవుతూ, పొరపాట్లు కంటిన్యూ అవుతూ, అపరాధాలు కంటిన్యూ అవుతూ, ఇంత పెద్ద పాపం మోస్తూ నిత్యం బ్రతకాల్సింది మన జీవితంలో. పాపాన్ని తొలగించి శాపాన్ని దూరం చేసి అన్నాడు, నా రాజ్య ఆనందాన్ని అనుభవించండి అన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన నిజమైన క్రైస్తవుడు తన కోసం తాను నేర్చుకోవడం ఎప్పుడో మానేస్తాడు. చాలామంది మందిరాల్లోకి వచ్చి వారి కష్టాలు తలుచుకుని పాటలు పాడేటప్పుడు స్తుతి ఆరాధన అని చెప్పి లేచి నిలబడి చేతులు ఎత్తి ఆరాధించేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలన్నీ గుర్తొచ్చి అయ్యా అని ఎడుతున్నారు. అది కాదు. దైవ చిత్తానుసారం రక్షణార్థమైన మారు మనసును దయచేయను, అయితే ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదని ఉందా లేదా వాక్యంలో? ఆ దుఃఖము కృంగదీస్తుంది, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవునికి దగ్గర చేస్తుంది. పశ్చాత్తాపడితే నువ్వు దేవుని దగ్గర అవుతావు.
ఆయన హస్తాల్లో నిన్ను భద్రపరుచుకుంటాడు. ఇంకా దుఃఖం ఎక్కడదే? అందుకని ప్రభువుని ఎరిగిన చాలా మంది క్రైస్తవులు పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకుని క్రైస్తవులుగా మారిన వాళ్ళు నిజముగా దేవుని రాజ్య ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు ఏం చేశారంటే తమ కోసం తాము జీవించడం మానేసి పరుల కోసం, సమాజం కోసం బ్రతికారు. వారే మిషనరీలు, నమ్మకమైన యథార్థమైన సేవకులు. దుఃఖం అన్నది ఇంకా దుఃఖించే వేదన ఉండదు, వేదనలో ఉన్నవాడు కన్నీరు తుడుస్తాం. కల్మషము, రాగద్వేషాలు అన్ని మాని క్రొత్తగా జన్మించిన శిశువుల మాదిరి ఉంటాం. అందుకని పౌలు గారు అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి ఆ పాలను అపేక్షించండి. ఏ పాలు? పాలనగా వాక్యం. తల్లిబడిలో నెలల పిల్ల, రోజుల పిల్ల ఉంటే ఏం చేస్తుంది? బేబీ, ఈ పసిగుడ్డు ఏం చేస్తుంది? తల్లి పాల కోసం తాపత్రయపడుతూ ఉంటుంది. నువ్వు ₹1,00,00,000 కట్ట తీసుకెళ్ళి పెట్టినా వద్దు, ఒక 10 కిలోలు బంగారం పెట్టినా వద్దు. ఏం కావాలి? పాలే. బలమైన ఆహారం. ప్రపంచంలో ఉన్న ఆహార పదార్థాలన్నిటికంటే బలమైన ఆహారం ఏదంటే తల్లిపాలు. ఆ బిడ్డ తల్లిపాలు కోసం అపేక్షించినట్టుగా, ఆతురపడినట్టుగా, వాటిని స్వీకరించడానికి, వాటిని తనలో నింపుకోవడానికి తను ఎంతో ఆశ కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని కూడా అంత ఇష్టపడాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి వాక్యాన్ని అపేక్షించాలి. ఎవడు ఏ ప్రసంగం చెప్తే ఆ ప్రసంగాన్ని నమ్మేయడం, ఎవరో వాక్చాతుర్యంతో చెప్తే వాళ్ళ ఎందుకు విశ్వాసం చేయడం, ఇది మీ దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని మోసగించబడ్డం, దురద చెవులు కలిగి అనుకూలమైన బోధనలు ఏర్పరచుకోవడం నేటి తరపు క్రైస్తవుల పని అయిపోయింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో నువ్వు స్టడీ చేయాలా, నువ్వు నేర్చుకోవాలా, దానిలో ఉన్న నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోవాలా. ఆ వాక్యం దొరికినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా, బలమైన ఆహారం దొరికినట్టుగా భావించి ఆ వాక్యాన్ని బట్టి సంతోషపడుతూ ఉండాలి. ఎవరైనా వచ్చి బోధిస్తున్నప్పుడు ఆ సంగతి గుర్తు చేస్తే తండ్రిని దేవుని కనపరచాలి. ఇది నువ్వు చేయాల్సింది. అంతేగాని గొర్రె మాదిరి ఎవడేం చెప్తే అది వినేయడం కాదు. వాక్యానుసారమైన క్రమాలు, విధి విధానాలు సంఘాల్లో ఉన్నాయా? దేవుడు వివేచన వరమిస్తాడు, పరీక్షించుకునే వరమిస్తాడు. ఇక నీ ఆ ఆనందము అంటే ప్రభువుని కలిగినప్పుడు నీ కలిగే ఆనందము ఇక దేన్ని బట్టి రాదు. ఇక ఆ పిల్లల మాదిరి మనం అంగీకరిస్తే మనకు ధనం లేకపోయినా పర్లేదు. అందుకని ప్రభు శిష్యులతో అన్నాడు, లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం, 56వ పేజీ 56వ పేజీ. శిష్యులు పరిస్థితి ఏంటో చూద్దాం. 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లనెను, బీదలైన మీరు, దోస్ హూ ఆర్ పూర్ దోస్ ఆర్ బ్లెస్డ్. బీదలైన మీరు ధన్యులు. ఎవరిని చూసానడాయా? మాట్లాడేవారు ఉండాలి. మీరు అడగగానే రెస్పాండ్ అయితే మీరు ఇక్కడ ఉన్నట్టు మీ బుర్రకెక్కుతున్నట్టు చెప్పండి. ఎవరిని చూసి మాట అన్నాడు? తెలియట్లేదా? చెప్పు మరి. శిష్యులను చూసి అన్నాడు. ఎవరిని? బీదలైన మీరు ధన్యులు. చేపలు పట్టుకుంటున్నారు. ఆ చేపలు అమ్ముకుని డబ్బులు వస్తాయి. కష్టపడితే ఇంకొంచెం ఎక్కువ చేపలు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. కొంతకాలానికి వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు. సో ఇంకొక గుత్తదారుడు ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు, అతను ఉద్యోగి, లోక వైద్యుడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నారు. యేసు ప్రభు నా వెంబడి రండి అనగానే ఏం చేశారు? వీళ్ళు మొత్తాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తారు. ప్రభుతో నడిచినప్పుడు ఆస్తిపాస్తులు ఎంట తెచ్చుకోలేదు, డబ్బు సంచి తమతో తెచ్చుకోలేదు. ఖాళీ చేతులతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు తిన్న చోట తిని, ప్రభు పడుకున్న చోట పడుకుని జీవితాన్ని వెళ్ళబుస్తున్నటువంటి ఈయన చూసి ప్రభు అన్నాడు, బీదలైన మీరు ధన్యులు. ఈ బోధ ఇప్పుడు చేసామనుకో పాస్టర్ గారులమే, ఎవరు తెలుసా? ఏం పాస్టర్ గారు అయినా బీదలు ధన్యులు అంటాడేంటి, మేము అభివృద్ధి చెందాలను కోరుకోడేంటి అంటారా? అనరా? మేము అభివృద్ధి చెందాలను కోరుకోడేంటి పాస్టర్ గారు? ఏ పాస్టర్ గారు దిక్మల్లుడు, ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కావట్లేదు అంటారా? అనరా? ఖాళీ చేతులతో ఉన్న వాళ్ళని చూసి అన్నాడు, బీదలైన మీరు ధన్యులు. లోకపరంగా బీదలే, కానీ ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడబోతున్నారు ఈ 11 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూటికి పేదోళ్ళు అవ్వచ్చు కానీ గుణానికి పేదోళ్ళు కాదనేది లోక సామెత. ఆదివారం నిలబడి చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు శరీర సంబంధమైన మేళ్ళు గురించి. నీకు ఏమీ లేకపోయినా నువ్వు ధన్యుడివే అని ప్రభు చెప్తా ఉన్నాడు. నీకు ఇవ్వనని దేవుడు అంటలేదు. అన్ని విషయాల్లో నువ్వు సుఖముగా సౌఖ్యముగా ఉండాలి, వర్ధిల్లాలి, దేవుని చిత్తమే. అనేక మందికి ఇచ్చేవాడుగా మారాలి, దేవుని చిత్తమే, దేవునికి ఇష్టమే. కానీ ఏమీ లేకపోయినా
ప్రభువుని బట్టి నువ్వు ఆనందించగలగాలి. దేవుని రాజ్యము అక్కడ పరలోకంలో ఉంటే దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఈ లోకంలో పెట్టి నన్ను బట్టి మీరు ఆనందంగా బ్రతకండి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అని చెప్పాడు దేవుని రాజ్యం. అక్కడ నీతి ఉంది దేవుని రాజ్యంలో, అక్కడ సమాధానం ఉంది, అక్కడ పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తాం. అదే ఆ మూడే ఇక్కడ ఇవ్వడానికి వచ్చాడు. ఆ మూడే ఇక్కడ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రాజ్యములకు శిష్యులు అన్నాడు, మీరు ధన్యులయ్యా. ఒకవేళ నువ్వు ఏమీ లేదా, నీ పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయా, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నావా, ఒకవేళ నువ్వు రక్షింపబడి నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కలిగి ఉంటే నిన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు. నువ్వు ధన్యుడు. యు ఆర్ బ్లెస్డ్. బ్లెస్డ్ అంతే. యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు. అందుకని ప్రభు అన్నాడు, ఇదిగో దేవుని రాజ్యము సాధారణమైంది కాదు, అది శక్తితో నిండి ఉంది. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ కొరింథీ మొదటి పత్రిక 4:20 మొదటి పత్రిక 4:20 148వ పేజీ 148వ పేజీ. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యం మాటలతో కాదు, మాటలతో కాదు. పేజీ నెంబర్ చెప్పినా దొరకట్లేదు బాబు, చదవండి. దేవుని రాజ్యం మాటలతో కాదు, 148వ పేజీ. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో నిండి ఉంది. దేంతో నిండి ఉంది? ఏమండి, అనుకుంటే కొన్ని అవుతాయి అంట, నోటితో పలికితే కొన్ని అవుతాయి అంట. చెప్పరేంటి? దేంతో నిండి ఉంది? మనకి ఎట్టాగో శక్తి లేదు, కనీసం చెప్పుకుంటానే వస్తుంది. చెప్పండి, దేవుని రాజ్యం దేంతో ఉంది? శక్తితో ఉంది. మరణానికి భయపడేవాడు పేతురు. ప్రభు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరణానికి రొమ్ము చూపించాడు. ఎదురు చచ్చిపోయాడు అంతే ప్రభు కోసం. శక్తితో నింపబడింది. రాజీవ్ గాంధీ గారిని చంపారు కదా. ఎలా చంపారు తెలుసా మీకు? ఎలా చంపారు? ఏమండి? పూలదండ వేసుకుని ఒక ఆవిడ వచ్చింది, అయ్యా నీకోసం మాల తెచ్చాను, నేను వేరొక ప్రాంతం నుంచి వచ్చానంటే పాపం జాలిపడి దగ్గర రాయించాడు. ఎలా చనిపోయింది తెలుసా? బాడీకి బాంబు పెట్టుకుంది, నడుముకు బాంబు పెట్టుకుని పూలదండ వేసి కాళ్ళకి నమస్కారం చేస్తే నొక్కుని చచ్చిపోయింది. మొత్తం ఒక 50 మంది, చుట్టూ 50 మంది బాడీలు అన్నీ కూడా చల్లాచెదురుగా పేలిపోయినాయి. నీకు క్వశ్చన్ తెలుసా? ఆవిడకి ఎందుకు చనిపోయింది తెలుసా? అట్లాగూ ఎందుకు చనిపోయింది తెలుసా? వాళ్ళు ఆనాటి కాలంలో ఆ యొక్క మావోయిస్టుల తీవ్రవాదులు ఆవిడకి చెప్పారంటే ఏమనంటే, ఎవరైతే ఒకరిని చంపుతాడో వాడు ఆకాశంలో జ్యోతుల మాదిరి ఉండిపోతారంట. ఆకాశంలో నువ్వు వాడు పేలిపోయావు అనుకో, మనం పేలి చేసుకున్నావు అనుకో, నిన్ను చంపేసుకుని 10 మంది చంపేసావు అనుకో, వెంటనే నువ్వు తారాజువలాగా వెళ్ళిపోతావు, ఆకాశంలో నక్షత్రం మాదిరి ఉంటావు అని చెప్పాడు. అది నమ్మి ఒక ఆవిడ ఏం చేసింది తెలుసా? తనను తాను చంపుకుని కొంతమంది చంపేసింది. ఒక అబద్ధాన్ని నమ్మి ఒక స్త్రీ ఇంతలాగా తెగించి మరణానికి ఎదురెళ్తే నువ్వు నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి? నువ్వు నేను నమ్మిన ఆ వ్యక్తి ఎవరు? మన విశ్వాసానికి మూలం ఏంటి? క్రీస్తు ప్రభువారు కదా. ఆయన అంటున్నాడు, మొదట రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం. మరి మనం మొదట రాజ్యాన్ని, నీతిని వెతికితే అన్నీ అనుగ్రహిస్తాడు. మనం బలహీనం అయిపోయాం. ఆ తీవ్రవాది నమ్మిన సిద్ధాంతం ఎలాంటిదో తెలీదు, అబద్ధాన్ని నమ్మింది. అంత బలంగా నువ్వు నేను క్రీస్తు నమ్మకపోవడం ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఈ దినాన్ని నువ్వు ప్రభుని ఆరాధించాలని ప్రభువు కోరుకున్నాడు. ఎందుకు ఆరాధించాలంటే, మునుపు నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు. జీవితకాలం అంతా ఒకవేళ అలానే ఉండేవాడివి, అలానే ఉండేదానివి, కానీ ప్రభు ఎంత కనికరం చూపించాడు. నీ బ్రతికే నువ్వు బ్రతకలేక ఒకవేళ నిట్టూర్చి నొచ్చుకుని బాధలు పడుతూ కన్నీటితో ఒకవేళ ఉండేవాడు మేము, కానీ నేడు దేవుడు తరములకు ఆశీర్వాదంగా నిన్ను మార్చడానికి ఇష్టపడ్డాడు. ఆ రాజ్యమును నువ్వు కలిగి ఉంటే నీలో శక్తిని నింపుకుంటావు. భోజమును బట్టి కాదు, నువ్వు తిన్నా మెప్పు లేదు, తినకపోయినా నష్టం లేదు అన్నాడు లేదు కొరింథీ మొదటి పత్రిక 8:8. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందాం. భోజనం జీవనానికి ఆధారం. కట్టుకునే బట్ట, ధరించే వస్త్రం, ఉండే నివాసాన్ని బట్టి నీకు మెప్పు ప్రభు దగ్గర కలగదు.
మెప్పు కలగదు. లాజరు కురుపులతో గాయాలతో ఉన్నాడు, కానీ దేవుని కనుదృష్టి అతని మీద నిలిచి ఉంది. దేవుని కనుదృష్టి అతని జీవనం సరిగ్గా లేదు, అతని పరిస్థితి సరిగ్గా లేదు, కానీ కృపకు అత్యధికమైన అర్హత పొందాడు. కృప అతని మీద నిలిచి ఉంది, దేవుని కృప అతని మీద నిలిచి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించమని చెప్తున్నాను. దేవుని యొక్క ఆ పరలోక రాజ్య ఆనందాన్ని నువ్వు అనుభవించాలి. మరలా చెప్తున్నాను, స్టెప్స్ జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపడి మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందితే అప్పుడు నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ గనక నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానందాన్ని అనుభవిస్తావు. ఆనాటి కాలంలో పరలోక రాజ్యానందాన్ని అనుభవించడానికి అవకాశం లేదు, అసలు పరలోక రాజ్యం అనే టాపిక్కే లేదు. అందుకని దావీదు అన్నాడు, నీ ఆత్మ మాటిమాటికి నన్ను ఆవరించింది, నీ ఆత్మతో మాటిమాటికి నన్ను నింపే ఉన్నాడు, కానీ నువ్వు నాలో ఉన్నావని చెప్పలేకపోయాడు దావీదు. కానీ ఏ అంచె దినాల్లో దేవుడు మిక్కిలి అల్పులు అయోగ్యులమైన మనకిచ్చిన భాగ్యం ఏంటి తెలుసా? తన ఆత్మను కలిగి జీవించే భాగ్యం ఇచ్చాడు. ఆత్మను కలిగి జీవించే భాగ్యం. ఈ ఆత్మను నింపుకున్నవాడు, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నవాడు ఆయన వాడు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడుగా ఉంటాడో వాడు ఆయన వాడు. క్రీస్తు ఆత్మ కలిగిన వాడు సాధారణమైన మనిషి కాదు, వాడు శక్తితో నింపబడి ఉంటాడు. శక్తి ఏది మన జీవితంలో? శక్తి లేదంటే మనలో ఆత్మగా ఆయన నివాసం చేయట్లా. ఆయన గెస్ట్ అపీరియన్స్ కోరుకోవడం. ఒక 10 నిమిషాలు వచ్చి నీతో రకరకాల భాషలు మాట్లాడించి నిన్ను అటు ఇటు ఊపేసేసి మరలా వెళ్ళిపోయాడు. ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు. ఇదివరకు రోజుల్లో అలానే ఉన్నాడు ఆయన. అలా వచ్చి బలపరిచి వెళ్ళిపోయాడు, తన కార్యం జరిగించి. కానీ నేడు మనతో ఉండాలి. యెషయా ప్రవచనం నెరవేరింది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆ కుమారునికి ఒక పేరు పెడతారు. ఏంటి ఆ పేరంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు పేరుకి అర్థం దేవుడు మనకు తోడు. మనలో ఉంటాడు, తోడుగా ఉంటాడు. మాట్లాడాల్సిన మాట, చూడాల్సిన చూపు, నడవాల్సిన నడకను తెల్లం చేస్తాడు, పాపాలు ఒప్పిస్తాడు, సర్వసత్యులకు నడిపిస్తాడు. ఇంకా ఆయన చేసే పనులు చాలా ఉన్నాయి. ఇదిగో ఎవరైతే క్రీస్తు ఆత్మను కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యానందాన్ని అనుభవిస్తారు. వారు పేదలుగా ఉన్న వారు ధన్యులు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఆయన ఆత్మగా మనలో ఉంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం ప్రకారము, రోమపత్రిక 8వ అధ్యాయము, ఎలాగనగా మరలా భయపట్టకు పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందిరి, ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అందుకని అన్నాడు, నా నామమున మీరు తండ్రిని ఏదడిగినను నేను దానిని చేతున్నా. పరిశుద్ధాత్మ నింపుకున్నవాడు. మరలా జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? ఎలా వస్తాడు మనలోకి? ఎప్పుడు వస్తాడు మనలోకి? పశ్చాత్తాపడి మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందాలి. పశ్చాత్తాపడకుండా బాప్తిసం పొందితే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒకవేళ పశ్చాత్తాపడి బాప్తిసం పొందినా ప్రతిరోజు సిలువ మోసే క్రమంలో పశ్చాత్తాపడే అనుభవం నీలో లేకపోతే నీలో ఆయన నివాసం చేయడు. పొద్దున్నే లేవగానే ఆయన పాదాల దగ్గర పడుకుని ఏం చేయాలంటే ముందుగా స్తుతులు చెల్లించి తర్వాత పశ్చాత్తాపడాలి. సిలువ మొయ్యాలి. నీ సిలువ నీతోనే ఉంది, మర్చిపోకూడదు. సిలువ అనగా పాపము. నీ పాపస్థితిని జ్ఞాపకం చేసుకుని ఎటువంటి నిన్ను దేవుడు మార్చాడని పశ్చాత్తాపడుతుంటే ఆ పశ్చాత్తాపం ద్వారా ఏమవుతుంది? నీకు పాప క్షమాపణ కలుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుతావు. ఆ వరము కలిగినప్పుడు నువ్వేం చేస్తావంటే నాయన తండ్రి అబ్బా అని మొర్ర పెడతావు. ఈ మొర్ర డైరెక్ట్గా దేవుని చెవుల్లో పడుతుంది. ఎవరో నీకు మీడియేటర్స్ అవసరంలా. నా కోసం ప్రార్థన చేయండి నువ్వు ఒకటి సహాయం కోరచ్చు, కానీ నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినదై అనంది. అవునా? నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగింది. నీ కొరకు విజ్ఞాపన చేసేవాళ్లే కానీ ఎవరైనా ప్రార్థన చేసుకోవాల్సింది మాత్రం నువ్వే. విజ్ఞాపన చేసేవాళ్ళు సహాయకులు విజ్ఞాపన చేస్తావంతే. ఎవరైనా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆత్మ కలిగినప్పుడు నువ్వు మొరపెడతావు. ఆత్మ నీలో ఉంటే మొరపెడతావు. ఇది అప్పుడప్పుడు చేసే పని కాదు, నిత్యం మొరపెడతా ఉంటావు. నీ గురించి కాదు, పరుల కోసం. నీ గురించి కాదు, ఇబ్బందులు ఉన్న వారి కోసం. నిన్ను ఉద్ధరించాడు ఆల్రెడీ దేవుడు. నీలో ఆనందాన్ని నింపాడు కదా. ఆనందం లేని వారి కోసం విజ్ఞాపన చేస్తావు, మొరపెడతావు. ఆ తర్వాత రెండోది మనం చూసినప్పుడు 15వ అధ్యాయము 13వ వచనం, ఇదే పత్రిక
15వ అధ్యాయము 13వ వచనం. 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు. ఏమంటే పరిశుద్ధాత్మ పొంది నిరీక్షణ గలవారొకటకు రాయొచ్చుగా దేవుడు. పరిశుద్ధాత్మను పొంది నిరీక్షణ గలవారవుతారని రాయొచ్చుగా. దాని ముందు ఒక మాట పెట్టాడు. ఏంటి ఆ మాట? విస్తారముగా. విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు. నిరీక్షణకర్తయు దేవుడు సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి సర్వ మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆత్మను కలిగిన వాడు ఏం చేస్తాడు? విస్తారముగా పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు. ఆ నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మనలను నిరీక్షణ చచ్చిపోదు. కొత్తపేటలో మందిరం వెనకాల స్థలం కొన్నాం కదా. ముందు 7 సెంట్లు కొన్నాం, ఆ తర్వాత ఇంకో 2 సెంట్లు కొన్నాం. 7 సెంట్లు కొనడానికి చాలా ప్రయాసపడ్డాం. ఎందుకంటే మనకున్న సేవా కార్యక్రమాలు, మనకున్నటువంటి బరువు బాధ్యతలను బట్టి ధనం నిలవ ఉండదు. ఎప్పుడు 1 లక్ష రూపాయలు 2 లక్షలు నిలవ పెట్టుకుని సేవ చేసేవాళ్ళ పరిస్థితి కాదు మనది. ఇప్పుడు డబ్బులు అప్పుడు సెమినార్లకి, సేవా కార్యక్రమాలకి, సహాయ కార్యక్రమాలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఆ 7 సెంట్ల స్థలం కొనడానికి చాలా ప్రయాసపడ్డాం. అప్పులు చేసాం, లోన్లు తీసుకున్నాం, చాలా ప్రయాసపడ్డాం. తర్వాత మళ్ళీ 2 సెంట్లు అమ్ముతున్నారంటే ఆ 2 సెంట్లకి మరలా అప్పు చేసాం, మళ్ళీ ప్రయాసపడ్డాం. స్థలం కొనడానికే సంఘము నానా తిప్పలు పడుతున్నారు ధనం ఇవ్వడానికి. కానీ నేను నిరీక్షణతో చెప్పిన మాట ఏంటి తెలుసా? దేవుడు ఆ 9 సెంట్లలో గొప్ప మందిరాన్ని నిర్మించబోతున్నాడు. గొప్ప మందిరం. ఇది నిరీక్షణ. ఆత్మ కలిగిన వాడు నిరీక్షిస్తాడు. వాడికి ఆశలు చచ్చిపోవు. నీ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా, నీ ఆరోగ్యం ఎంత అననుకూలంగా ఉన్నా, నువ్వెంత అనారోగ్యంగా ఉన్నా, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు శక్తి పొంది నిరీక్షణతో బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరుస్తుంది అన్నాడు. నీ శక్తి ఎవరికి కావాలి? అసలు నీ శక్తి చేత, నీ బలమ చేత కాదు, తన ఆత్మ చేత ఈ కార్యమును చేస్తాడు. కొత్తపేటలో ఈరోజు చెప్పాను, కొత్తపేట సంఘంలో ఏమని చెప్పానంటే, నాకు స్నానం చేయించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. చిన్నప్పుడు అర్థమైందా? నాకు స్నానం చేయించిన తల్లులు ఉన్నారు, నాకు బట్టలు తొడిగి డ్రాయర్లు మార్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ సంఘంలో. నేను ఒకటే చెప్పా, మీ ముందు పెరిగి పెద్దోడినయ్యా, మిక్కిలు అల్పుండే నన్ను దేవుడు వాడుకున్నప్పుడు నిన్ను వాడుకోడా? కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులు అవ్వాలి, క్రీస్తు సువార్త ప్రకటించాలి, అనర్గంగా ఆయన గురించి మాట్లాడాలి, అనేకులను వెలుగులో నడిపించాలి, అనేకులకు దీవెనకరంగా మారాలి. కానీ ఇంకా నా బతుకు అంటూ నీ బతుకు బండినే ఈడ్చుకోలేకపోతున్నావే. పరిశుద్ధాత్మ శక్తి, మరలా చెప్తున్నాను, పసిపిల్లల మాదిరిగా మారిపోవాలి మనసు. ఏం గుర్తుపెట్టుకోరు పసిపిల్లలు. వెళ్ళి అడగండి, పోయిన వారం ఎవడన్నా తిట్టిని గుర్తుంటాయా? మనసులో ఏమైనా అసూయలు ఉంటాయా? కపటం ఉంటుందా? పసిపిల్లల మాదిరి పరలోక రాజ్యాన్ని గనక నువ్వు అంగీకరిస్తే నీలో శక్తిని నింపుతాడు. ఇక బతికేది నువ్వు కాదు, నీలో ఆయన బతుకుతాడు. నీలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. పరిశుద్ధాత్మలో ఉన్నవాడు నిరీక్షణ కలిగి సమాధానంతో సంతోషంతో బ్రతుకుతాడండి. దావీదు పాపం చేసినప్పుడంట, అంతకుముందు వస్తాపోతా ఉండేవాడంట పరిశుద్ధాత్మగా. ఆయన, నువ్వు నాతో ఉన్నప్పుడు నేను సింహాన్ని ఓడించాను, నువ్వు నాతో ఉన్నప్పుడు ఎలుగుబంటిని ఓడించాను, తరిమాను అంటాడు. గొలియాతును కూడా జయించాను అంటాడు. పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దావీదుని ఎడబాస్తే రొమ్ము కొట్టుకుంటూ ఏడ్స్తాడు. అప్పుడు అంటాడు, అతని కన్నీటితో పరుపు తెలిపాడు. పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమని తెలియాలంటే దావీదుని అడుగు చెప్తాడు. వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధగా ఉంటుందో దావీదుని అడుగు చెప్తాడు. మరలా తిరిగి తెచ్చుకోవాలంటే రొమ్ము కొట్టుకోవాలంతే. పరుపు తేలిపోవాలి కన్నీటితో. ఊరకనే నీళ్ళు ఉండడం, తగ్గింపు, వినయం, విధేయత, పశ్చాత్తాపం ఎంతో కీలకం. ఈ పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నవారు ఏం చేస్తారంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతను,
ఆనందించుడి. ఎందుకు ఆనందించాలి? హలో, జబర్దస్త్ చూస్తే ఒక పావు గంట ఆనందంగా ఉంటాం. ఏదైనా కామెడీ సినిమా చూస్తే ఒక 3 గంటల ఆనందం. బంధువులతో ఉంటే వాళ్ళందరం సేపే. నచ్చిన ప్రదేశానికి వెళితే ఆ సీనరీస్ ఎన్ని లొకేషన్స్ అని చూసి కొంచెం సేపే. కానీ ప్రభువు నందుంటే ఎల్లప్పుడూ ఆనందం. ఉందా? ఆనందం ఉందా? మీ సహనము సకల జనులకు తెలియనివాడు. ఆనందించేవాడు సహనంతో ఉంటాడు. ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మను నింపుకున్నవాడు సంతోషంగా ఉంటాడు. వాడికి ఎన్ని బాధలున్నా, ముఖం మీద స్టెఫన్ మాదిరి రాళ్ళు పడినా వాడు పరలోకములో దేవుణ్ణి చూస్తాడు. ముఖం మీద రాళ్ళు పడినా, దేహం అంతా గాయాలవుతున్నా, వాడు పరిశుద్ధాత్మలో ఉన్నవాడు, పరిశుద్ధాత్మను ఆనందిస్తున్నవాడు, క్రీస్తునందున్నవాడు ప్రభునందు ఆనందిస్తూనే ఉంటాడు. ఆనందిస్తూనే ఉంటాడు. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని గాయాలైనా మొక్కల నుంచి చిరునవ్వు కూడా పోదు. ఎందుకంటే వాడు ఇహ సంబంధమైన వాటిని బట్టి ఆనందించేవాడు కాదు. వాడు ఈ లోక రాజ్య నివాసుడు కాదు. అందుకని అంటాడు, మనలను పరలోక రాజ్య నివాసులుగా ఆయన చేశాడు. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములో ఉంది. పక్కనే ఉన్న 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం చూడండి, 3వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనము. అంటే ఈ ఆత్మ కలిగిన వాడికి క్రీస్తు యేసునందు ఉంటాడు కదా, పరిచర్య చేస్తూ ఉంటాడు కదా, దేవునికి ఇస్తూ ఉంటాడు కదా, తన దేహమును, తన ధనమును, తన బలమును, తన సమయాన్ని దేవుని కొరకే ఖర్చు చేస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ నింపుకున్నవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇతను ఏమవుతాడంట? క్రీస్తునందు అతిశయిస్తూ ఉంటాడు. శరీరమును ఆస్పదం చేసుకోనక అన్నాడు. అంటే శరీరం ఆధారం చేసుకోనక. ఇంగ్లీష్లో అంటాడు, వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్లెష్ అంటాడు. ఈ దేహం గురించిన ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం కాదు మనకి. ఆత్మను గురించిన నమ్మకం, ఆత్మను వర్ధిల్లింప చేయడానికి, ఆత్మలో మనల్ని దీవించడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో మనకు గుర్తొచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ఏం చేస్తాం? అతిశయిస్తూ ఉంటాం. ప్రేమ బిడ్డలారా, నిరీక్షణ పొందుతాం, అబ్బాను మొర పెడతాం, ఆత్మ వలన ఆరాధిస్తాం. శరీరమును బట్టి కాదు ఆరాధించేది, ఆత్మ వలన ఆరాధించు అన్నాడు. ఆత్మ వలన ఆరాధించడం అంటే నిన్ను ఆత్మలో దేవుడు దీవించాడు కదా, నీ పాపాలకి క్షమాపణ దయచేశాడు కదా, నిన్ను ఆత్మలో వర్ధిల్లింపజేయడానికి ఆయన శరీరం ముందు శ్రమపడ్డాడు కదా, హింసించబడ్డాడు కదా, సిలువ వేయబడ్డాడు కదా, నిన్ను ఆత్మలో బలవంతుడుగా దీవెనకరంగా మార్చడానికి ఆయన దీనుడిగా రిక్తునిగా మారాడు కదా. అందుకని నువ్వేం చేస్తావు అంటే ఆత్మలో ఆరాధిస్తూ ఉంటావు. తెస్సలోని మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. తెస్సలోని మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభు 1:6 మొదటి పత్రిక 185వ పేజీ. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి ఉన్నాడు. దేని వల్ల ఆనందం కలిగిందంట చెప్పాలా? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. ఏమండి, దేనివల్ల ఆనందం? నువ్వు కోరుకుంది పొందుకున్నప్పుడు ఆనందం కాదు, నీకు నచ్చింది తిన్నప్పుడు కలిగే ఆనందం కాదు, నువ్వు కోరుకుంది ధరించినప్పుడు కలిగే ఆనందం కాదు. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో ఏం చేస్తాము? ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం, వాక్యాన్ని అంగీకరిస్తాం. ఇది నన్ను ప్రభుని ఎందుకని ఆరాధించాలంటే మనలను ఆత్మలో ఈ స్థాయికి తీసుకురావడానికి బలవంతుడైన దేవుడు ప్రయాసపడ్డాడు. బలవంతుడైన దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం రిక్తునిగా మారాడు. చివరి మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీ మొదటి పత్రిక. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ, ఎట్టివారు అనేది పై వచనం చూడండి, పై 2వ వచనం చదవండి. ఇది ఎన్నో వచనం? 11వ వచనం. 10వ వచనం చదవండి. 10. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు హక్కుదారు కానేరు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటామండి? దేవుని రాజ్యం గురించి మాట్లాడుకున్నావునా? ఆ రాజ్యమును నీకు నాకు ఇవ్వడానికి వచ్చాడు. ఆ రాజ్యం అక్కడ ఉంది, కానీ ప్రభువు తీసుకొచ్చి మన మధ్యలో పెట్టాడు. ఈ రాజ్యంలో ఆ రాజ్యాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడంటే, ఇక్కడ నువ్వు దాన్ని పొందుకోవాలన్నా, దాని యందు నువ్వు ఆనందించాలన్నా, దాన్ని నువ్వు కలిగి ఉండాలన్నా ఈ లక్షణాలు నీకు ఉండకూడదు అంటున్నాడు. అవునా?
అయితే మనం అట్టివారమే, ఎట్టివారము ఈ లక్షణాలు కలిగిన వారమే. అందుకని ఏం చేసిన ఇప్పుడు 11వ వచనం చదవండి. ఇప్పుడు 11వ వచనం చదవండి. అట్టివారము మునుపు మనం అందరము కొందరం అట్టివారము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేని ఎందుకు కడగబడ్డామండి? దేవుని ఆత్మ మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి అనేది ఎల్కేజీ నాలెడ్జ్. అది కొంచెం జ్ఞానం ఉంటే సరిపోద్ది. నీ రక్తాలు కడిగింది ఎవరయ్యా? యేసు ప్రభు రక్తం. అవునా? ఎస్, ఆయన రక్తమే మన పాపాలను కడిగింది. కానీ హయ్యర్ సెన్స్ ఏంటంటే, ఉన్నతమైన ఆలోచన, ఆత్మలో గొప్ప విధానం ఏంటంటే, ఆత్మలో మన పరిపక్వత ఏంటంటే, ఇప్పుడు చదివిన మాట, ప్రభుని యేసుక్రీస్తు నామమున మీరు దేవుని ఆత్మ యందును మీరు కడుగుబడ్డారు. హలో, యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత వారి మీదకు పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మ పొందుకోండి అన్నాడు. అవునా? పొందుకున్నారుగా. మరలా వాళ్ళని గదిలో కూర్చోబెట్టి తలుపులేసి వారిని అగ్ని నాలుకల రూపంలో వారిని ఆవరించాల్సిన పని ఏంటంటే, ఆ శక్తిని వారిలో నింపడానికి, ఈ విద్య లేని పామరులలో, బలహీనులలో, పాపులలో తన శక్తిని నింపడానికి గదిలో పెట్టి తాళం వేసి ఆయన తన శక్తిని నిరూపించాడు. మీకు క్వశ్చన్ తెలుసా? ఆ ఆత్మ వారి మీదకి దిగినప్పుడు అగ్ని నాలుకల రూపంలో ఉంది. అప్పుడు వారి శక్తికి మించి మాట్లాడారు. గదిలో నుంచి వచ్చిన తర్వాత శక్తికి మించి దేవుని కొరకు బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాషలు మాట్లాడే దగ్గర ఆగిపోలా, భాష రాని ప్రాంతాలకు వెళ్ళి దేవుని కొరకు జీవితాలు త్యాగం చేశారు. పరలోక రాజ్య ఆనందాన్ని నింపుకుని పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ దేవుని శక్తిని నింపుకున్న వారు ఏం చేశారంటే, వారు గొప్పగా బ్రతికారు. అందుకని అంటున్నాడు, ఆత్మ వలన కడగబడ్డారు. వాళ్ళు ఆత్మ వారి మీద ఆవరించినప్పుడు వారు ఆత్మ చేత కడగబడ్డారు. రక్తము కడిగిందనేది ఎల్కేజీ నాలెడ్జ్. ఆత్మ నిన్ను కడిగితే నువ్వు శక్తికి మించి బ్రతుకుతావు. శక్తికి మించి బ్రతుకుతావు. తెలుసా? మనకు ఆత్మ అడ్రస్ తెలుసా? నాలో ఉన్నాడు, నాలో నివసిస్తున్నాడు. ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? ఆత్మచేత కడుగుబడ్డారు వీళ్ళు. ఆత్మచేత కడుగుబడ్డారు. ఆత్మచేత కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎందరూ ఆయన అంగీకరించారు వారందరికీ నీతిమంతులు అవకాశం ఇచ్చాడు. కానీ ఆత్మచేత కడుగుబడితేనే పరిపూర్ణమైన నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి దేవుడు నిన్ను కడిగితే, నిన్ను కడగడానికి ఆయన ప్రయాసపడ్డాడు నీకు అర్థమైతే నిన్ను తగ్గించుకో. ఇంకా నీలో ఆయన ఆత్మగా నివసించడానికి నీ దేహాలు, నీ జీవితం అనుకూలంగా లేకపోతే పశ్చాత్తాపడి రొమ్ము కట్టుకో. ఎప్పటికైనా ఆయనకి నువ్వు అప్పగించుకో. ఆయన రాజ్య ఆనందాన్ని పొందడానికి సిద్ధపరచుకో. ఇప్పటికే అనుభవిస్తున్నావా ఆ రాజ్య ఆనందాన్ని? మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లించు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.